టీ సేవ కమిటీ వాళ్ళందరికీ పెద్దలందరికీ నా హృదయపూర్వక ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను వనజీవి రామయ్య తోటి నాకు కొంచెం అనుబంధం ఉంది ఇంతకుముందు, ఎందుకంటే రవీంద్ర భారతిలో పెద్ద మీటింగ్ జరిగింది. సో అక్కడ నాకు మన వాళ్ళు అని చెప్పేసి మన కమిటీ తరఫుకి వెళ్ళి అక్కడ మీటింగ్ జరిగింది. అక్కడ నేను కలుసుకున్నాను, చాలా ఆప్యాయంగా మాట్లాడారు వాళ్ళు, ఇద్దరు భార్యాభర్తలు. సో నేను అక్కడ చనిపోయినరు అని తెలియగానే నాకు చాలా మనసు బాధ అనిపించింది. ఎందుకంటే ఇంత స్వచ్ఛందంగా సేవ చేసిన ఒక వ్యక్తి ఇంకా కొంచెం ఇంకా ఒక 10 years 20 years ఇంకా అందరికీ ఆదర్శంగా మన భావితరాలందరికీ కొంచెం స్టూడెంట్స్కు పిల్లలకు భావితరాలకు అందరికీ ఇంకా ఇన్ఫర్మేషన్ మంచి భవిష్యత్తును మంచి ప్రోగ్రామ్ చేసి మనకు అట్లా చెప్పే పర్సన్ ఉండటం అనేది ఇంకా బ్రతుకుంటే బాగుండేది అనేది నాకు మనసుకు బాధ అనిపించింది. అట్లనే ఏంటంటే ఇప్పుడు నేను అసలు ఎక్స్పెక్టేషన్ చేసినాను తను చనిపోయారు అని అంటే, ఇప్పుడు మన కుమ్మర సంఘం తరపుకెళ్ళి ఇప్పుడు ఎక్కడెక్కడ అంటే కొంతమంది చనిపోయినప్పుడు మన వాళ్ళందరూ చాలా వరకు వెళ్తుంటారు. చాలా వరకు ఇప్పుడు మన బొట్టిపల్లి సీనన్న నల్గొండలో చనిపోయారు, చాలా మంది వెళ్ళిపోయారు. నేను అంతకంటే ఇంకా ఎక్కువ వెళ్తారేమో. అరే పద్మశ్రీ అవార్డు వచ్చింది కదా, ఆ పర్సన్కి అట్లాంటి స్వచ్ఛంద సేవ చేసిన పర్సన్కు వెళ్తారేమో అనుకున్నాను, కానీ అక్కడ ఎవ్వరూ లేరు, చాలా తక్కువ అనేది అనిపించి నాకు మానసికంగా చాలా బాధ అనిపించింది. కనీసం ఇప్పుడు 1 year సంవత్సరికం అని చేస్తారు కదా, కనీసం ఆ ప్రోగ్రాం వరకన్నా కానీ ప్రభుత్వ పరంగా లాంఛనాలు చేపించేసి మనకు క్యాలెండర్లో ఇప్పుడు ఇయర్లీ క్యాలెండర్ దాంట్లో కూడా అందులో మెన్షన్ చేపించి స్కూళ్ళల్లో కూడా కొంచెం ఏమన్నా ప్రోగ్రాము జరిపించేటట్టుగా ఇప్పుడు మెమోరాండము గిఫ్ట్ల అట్లాంటివి తనకంటూ ఒక ప్రత్యేకంగా కల్పించాలని మెమోరాండం పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లస్ నా స్వతహాగా నేను ఇప్పుడు ఒకటి అనుకుంటున్నాను. ఈ రోజు నేను మొన్న చనిపోయిన రోజు నేను అనుకున్నాను, తను 1,000,000 మొక్కలు నాటి చేసిండ్రు కదా, కనీసం నేను అందులో 1% అన్న స్వచ్ఛందంగా నేను నా స్వతహాగా నేను ఈ రోజు నుంచి నేను చేయాలన్న ఉద్దేశంతో వచ్చేటప్పుడు ఒక మామిడి చెట్టు, ఇప్పుడు మనం శుభకార్యం చేసేటప్పుడు మామిడి తోరణాలు కట్టేసి ఒక మంచి సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మనం టైం చూసుకుంటాం కదా. ఈ రోజు ఇది సంస్మరణ సభ అనేది ఇది జరిపిస్తున్నారు కాబట్టి ఈ రోజుతోటే నేను మన పెద్దలందరితోటి కలిపి మామిడి చెట్టు పెట్టాలని నేను వేడుకుంటున్నాను. ఈ రోజు నుంచి నేను నాకు వీలైనప్పుడు నేను సెల్ఫ్ వర్క్ చేస్తుంటాను, గవర్నమెంట్ వర్క్, వాటర్ ప్లాంట్ నాకు విలేజ్లలో కూడా నేను చేస్తుంటాను. అక్కడ నాకు వర్క్ చేయించేటప్పుడు వర్కర్స్ తోటి చేయించినప్పుడు టైం ఎట్లా అక్కడ నాకు 1 to 3 days అట్లా టైం దొరుకుతుంది. ఎక్కడైతే వర్క్ చేస్తున్నా అక్కడ నేను కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి అక్కడ కొన్ని చెట్లు పెట్టాలని నేను డిసైడ్ అయినాను. అది ఈ రోజుతోటి నేను స్టార్ట్ చేయాలని నిర్ణయించుకుంటున్నా. మీ అందరి ముందల నా వంతుగా ఆయన ఆ మహానుభావుని ఆశీర్వాదంతో నేను ఈ రోజుతోటి ఒక అడుగు వేయాలని స్టార్ట్ చేస్తున్నాను. మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.